హాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు అందరూ? సో, వెల్కమ్ టు విక్రమ్ వ్లాగ్స్. అండ్ మీరు ముందుగా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ సో, మన ఛానల్‌లో జాబ్ అప్డేట్స్ వల్ల చాలామందికైతే ఆహ్, చాలా యూజ్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో, కొంతమందికి రెగ్యులర్‌గా జాబ్ అప్డేట్స్ గురించి ఇస్తూ వాళ్ళకి ఫాస్ట్‌గా జాబ్స్ అప్లై చేసుకోనికి అండ్ నెక్స్ట్ సో, వాళ్ళకి కొంచెం కెరియర్ పాత్‌లో హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో, రీసెంట్‌గా నాకు తెలిసిన ఫ్రెండ్స్ సర్కిల్‌లో గూడా, లేకపోతే నా జూనియర్స్‌లో గూడా సో, ఒక ఇద్దరు, ముగ్గురికి జాబ్ అయితే రావడం జరిగింది. సో, అది గూడా మన అమెజాన్‌లో రావడం జరిగింది. సో, వీలైతే నేను వాళ్ళని ఒకసారి కనుక్కొని వాళ్ళ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ కానీ, నెక్స్ట్ వాళ్ళ టోటల్ మీన్స్ ఆ జాబ్ అప్లికేషన్ ప్రాసెస్ నుంచెల్లి జాబ్ రావడానికి సో, ఏమేం స్టెప్స్ చూసినారు వాళ్ళు, నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎలా జరిగింది, సో, ఎగ్జామ్ ఎలా క్వెషన్స్ వచ్చినాయి, నెక్స్ట్ వాళ్ళు ఏం డిఫికల్టీస్ ఫేస్ చేసినారు. సో, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ అంతా కూడా తెలుసుకోనికి ప్రయత్నం చేస్తా. నేను వాళ్ళని కనెక్ట్ అయ్యి మనకి ఒక వీడియో లాగా వాళ్ళు ఆహ్, మనకి వీడియో సపోర్ట్ చేస్తారేమో ఒకసారి తెలుసుకొని ఏమన్నా వాటికి మీ అందరికీ యాస్ ఎ ఫ్రెషర్‌గా ఎలాంటి డౌట్స్ ఉంటాయో సో, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో, మీకు ఏమేమి డౌట్స్ ఉంటాయో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఈ జాబ్స్ రిగార్డింగ్ డౌట్స్ అండ్ ఇంటర్వ్యూ రిగార్డింగ్ డౌట్స్ సో, అవన్నీ కూడా కింద కామెంట్ చేయండి. మనమైతే నేను అంటే కామెంట్స్ ఎక్కువ వచ్చి ప్లస్ ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ వచ్చినట్టయితే నేను వాళ్ళని అడిగి సో, లాస్ట్ టైం మన వీడియోలో గోవా ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ నెక్స్ట్ ఇంకోటి ఏమో 2, 3 అయితే చేసినట్టు ఐడియా ఉంది. సో, దీనికి ఈ వీడియోకైతే ఎక్కువ లైక్స్ అండ్ ఎక్కువ కామెంట్స్ వచ్చి ఎక్కువ డౌట్స్ కింద ఉన్నట్టయితే సో, నేను వీడియో ముందుకి తీసుకురానికైతే ప్రయత్నం చేస్తా. సో, మా కొలీగ్స్ గానీ, లేకపోతే ఫ్రెండ్స్ గానీ, లేకపోతే జూనియర్స్ గానీ సో, ఎవరైనా నాకు ఐడియా ఉన్న వాళ్ళనైతే ఇంటర్వ్యూ చేయనీకైతే ట్రై చేస్తా. సో, ముందుగా వీడియోనైతే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేయండి. సో, ఈరోజు మన వీడియోలో సో, అమెజాన్ నుంచెళ్ళి రీసెంట్‌గా అంటే 1 డే బ్యాకే ఈ రోల్‌కైతే హైరింగ్ స్టార్ట్ అయింది. సో, ఇది చాలా డేస్ అయింది ట్రాన్స్‌పోర్టేషన్ స్పెషలిస్ట్‌కి అయితే హైరింగ్ జరగక. సో, మళ్ళీ వీళ్ళైతే ఒక మేజర్ హైరింగ్‌తోనైతే ముందుకొచ్చినారు. సో, 100 ఓపెనింగ్స్‌నే ఉంది. సో, దీనికి వీళ్ళు నౌకరీలో ఓపెనింగ్ స్టార్ట్ చేసినారు. నెక్స్ట్ అదే మీరు 2 వేస్‌లో అప్లై చేసుకోనికి ఛాన్స్ ఉంది. హైర్ పోర్టల్ లింక్ అండ్ నౌకరీలో జాబ్ అప్లికేషన్ లింక్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తా. మీరు అక్కడను అయితే అప్లై చేసుకోనికి ఛాన్స్ ఉంటుంది. సో, ముందుగా ఈ వీడియోలో ఆ జాబ్ డిస్క్రిప్షన్ అండ్ రోల్స్ అండ్ దాని సాలరీ ఎంత ఉండిద్ది, దాని షిఫ్ట్స్ ఏంటి, సో, అదంతా కూడా డిస్కస్ చేద్దాం. సో, ఇక్కడ ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే సో, ట్రాన్స్‌పోర్టేషన్ స్పెషలిస్ట్ హైదరాబాద్ ఎఫ్‌టీసీ అనే రోల్‌కైతే హైరింగ్ జరుగుతుంది. సో, నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఇట్ ఈస్ మ్యాండేటరీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రోల్. సో, ఇదొచ్చేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రోల్ ఉంటుంది. సో, జాబ్ వచ్చిన వెంటనే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇయనికి రిక్వెస్ట్ చేస్తే ఇస్తారు. సో, అలాంటి ఛాన్స్ ఏం లేదు. సో, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. సో, ముందుగా అంటే ట్రాన్స్‌పోర్టేషన్ స్పెషలిస్ట్ అంటే వర్క్ ఏముంటుందో చూద్దాం ఫస్ట్. సో, ఎ ప్లేస్ వేర్ యూ క్యాన్ స్టార్ట్, రీస్టార్ట్, అడ్వాన్స్ యువర్ కెరియర్ అండ్ ప్రోగ్రెస్ ఇన్ టు లీడర్‌షిప్ రోల్స్ ఎట్ అమెజాన్. సో, ROC సో, రిలే ఆపరేషన్ సెంటర్ is the central command and control center for transportation execution across the Amazon supply chain. So, network supporting multiple geographies like North America and European countries. Next, it ensures hassle-free, timely pickup and delivery of freight from vendors to Amazon fulfillment centers and Amazon fulfillment centers to carrier hubs. So, in case of any exceptions, ROC steps uh, in to resolve the issue and keep the stakeholders informed on the proceedings in addition to support provided for the ATS organization. So, this organization supports the externalization of ROC capabilities to external shippers and vendors. So, along with this tactical problem solving, ROC is also charged with an understanding trends in network exceptions and then automating processes for proposing process to change the streamline operation. This second aspect involves the network monitoring and significant analysis of network data. So overall, ROC plays a critical role in smoothing function of transportation network and thereby direct impact on the Amazon stability, ability to serve its customers on time. సో నార్త్ అమెరికా అండ్ యూరోప్ సో ఈ కంట్రీస్లో మనకి అమెజాన్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్ ఉంటాయి. సో ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్ ఉంటాయి అండ్ అప్పుడు ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్కి
ప్రొడక్ట్స్ అనేది వెండర్స్ దగ్గర నుంచి. సో, అమెజాన్‌లో మనలాంటి సెల్లర్స్ గూడా రిజిస్టర్ అయ్యి, సో, వాళ్ళ ప్రొడక్ట్స్‌ని అమ్ముకోనికైతే ఛాన్స్ ఉంది. సో, వెండర్ దగ్గర నుంచెళ్ళి ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్‌కి ప్రొడక్ట్స్‌ని తీసుకురావడంలో హ్మ్. నెక్స్ట్ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ నుంచెళ్ళి క్యారియర్ హబ్స్. సో, అంటే ఈ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ నుంచెళ్ళి మళ్ళీ డెలివరీ హబ్స్‌కి వెళ్తాయి ప్రొడక్ట్స్ అనేటివి. సో, డెలివరీ హబ్స్‌కి. ఈ 3 ప్లేసెస్‌లో నెక్స్ట్ క్యారియర్ హబ్ నుంచెళ్ళి మనకి ఫైనల్ డెలివరీ డెస్టినేషన్ ఉంటుంది. సో, ఈ 3 ప్లేసెస్‌లో మనకి ట్రాన్స్‌పోర్టేషన్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో, ఇందులో గూడా ఎలాంటి ఫ్రాడ్స్ జరగకుండా, సో, ప్రాపర్‌గా ఒక ప్రొడక్ట్ అనేది ఒక డెస్టినేషన్ నుంచెళ్ళి మీన్స్ ఒక ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ నుంచెళ్ళి దాని డెస్టినేషన్‌కి రీచ్ అయ్యే ప్రాసెస్‌లో సో, ట్రాన్స్‌పోర్టేషన్స్‌కి సపోర్ట్ ఇవ్వాల్సుంటుంది. సో, మీన్స్ వాళ్ళకి సంబంధించిన క్వైరీస్ గానీ, ప్రొడక్ట్ ఎలా మీన్స్ ఆ డ్రైవర్ ఏ వేలో ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నాడు, ఎక్కడన్నా ఫ్రాడ్ చేయనికి ఛాన్స్ ఉందా? నెక్స్ట్ సో, అది అంతా గూడా లేపోతే వాళ్ళకి సంబంధించిన క్వైరీస్ ఎక్కడికి వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? నెక్స్ట్ ఎవరిని కనెక్ట్ అవ్వాలి? సో, వాళ్ళకేమైనా ఇష్యూస్ వచ్చినాయా ట్రాన్స్‌పోర్టేషన్ సో, అలాంటి సంబంధించిన ఇష్యూస్ అన్నీ గూడా ఈ రోల్‌లో అయితే సాల్వ్ జేస్తారు. సో, ఇదొచ్చేసి మనకి హైదరాబాద్, తెలంగాణ. సో, హైదరాబాద్ ఆఫీస్ నుంచెళ్ళైతే హైరింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ హవర్స్ ఆఫ్ ఆపరేషన్. సో, మీన్స్ షిఫ్ట్ వచ్చేసి కూడా రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి 24/7. సో, ఎందుకంటే సపోర్ట్ రోల్ కాబట్టి కంపల్సరీ 24/7 షిఫ్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ దీనికి వీక్ ఆఫ్స్ అండ్ షిఫ్ట్స్ కూడా ఎవ్రీ 3, 4 మంత్స్‌కి అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. సో, దీనికి ఇక్కడ జాబ్ రెస్పాన్సిబిలిటీ కమ్యూట్ విత్ ఎక్స్టర్నల్ కస్టమర్స్, క్యారియర్స్, వెండర్స్, సప్లయర్స్, షిప్పర్స్, డ్రైవర్స్ అండ్ ఇంటర్నల్ కస్టమర్స్ అండ్ అమెజాన్ సైట్స్. బిజినెస్ ఇన్ఫ్లుయెన్స్ స్టేక్ హోల్డర్స్. సో, కమ్యూనికేషన్ వీళ్ళందరితోనే ఉంటుంది. సో, ఇది మనం ఆల్రెడీ చెప్పిన విధంగానే సో, ఉంటుంది. నెక్స్ట్ మెయిన్‌గా మెయిన్ ఐడియా ఉంటే అమెజాన్ ఇంటర్నల్ టూల్స్ ఉంటాయి. సో, వాటి మీద వర్క్ చేస్తారు. నెక్స్ట్ ఎంఎస్ అవుట్‌లుక్, వర్డ్, ఎక్సెల్. సో, వీటిని కూడా మనం యూజ్ చేస్తాం. సో, బేసిక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి దీనికి ఎనీ గ్రాడ్యుయేట్ అండర్ 18 ఇయర్స్ ఏజ్ వాళ్ళు ఎలిజిబుల్. సో, ఎనీ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్. సో, 0-5 years of experience in customer support, operation support. Freshers with no experience must have strong communication skills, various means of verbal and communication methods. సో, దీనికి ఫ్రెషర్స్ ఎలిజిబుల్ ఉన్నారు. సో, ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ కస్టమర్ సపోర్ట్ ఆర్ ఆపరేషన్ సపోర్ట్స్‌లో ఉన్న వాళ్ళైతే మీన్స్ వాళ్ళకి ఇక్కడ మెన్షన్ చేసిన ప్యాకేజ్ కంటే ఎక్కువ రానికైతే ఛాన్స్ ఉంటుంది. సో, ఇదొచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్. దీనికి అప్లికేషన్ లింక్ అయితే ఇస్తాను నేను. అప్లికేషన్ లింక్ అయితే ఇలా ఉంటుంది. వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. మీరు ఓపెన్ చేసినట్టయితే ఈ పేజ్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్, సిటిజన్‌షిప్, డిసేబిలిటీ, పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ ప్రొఫైల్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అండ్ నెక్స్ట్ అదర్ డీటెయిల్స్. నెక్స్ట్ అమెజాన్‌కి సంబంధించిన వాళ్ళ సర్వీస్ అగ్రీమెంట్స్ అన్నీ కూడా ఇస్తారు తల్లి. పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్, రెజ్యూమ్ ఇచ్చేసి ఫోటో దిగి సబ్మిట్ క్లిక్ చేయాలి. సో, సబ్మిట్ క్లిక్ చేసిన వెంటనే మన ప్రొఫైల్ అయితే అమెజాన్ రిక్రూట్మెంట్ టీమ్‌కి అయితే సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. సో, దెన్ నెక్స్ట్ వాళ్ళు మన ప్రొఫైల్ ఎలిజిబుల్ ఉంటే మనకైతే నోటిఫికేషన్ ద్వారా మీన్స్ ఈమెయిల్ ద్వారా వాళ్ళైతే మనల్ని కాంటాక్ట్ అవుతారు. సో, దెన్ నెక్స్ట్ ఎగ్జామ్ ఇన్విటేషన్ లింక్ రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఎగ్జామ్ ఒకవేళ క్వాలిఫై అయితే ఇంటర్వ్యూకి అయితే కాల్ రావడం జరుగుతుంది. సో, దీనికి వచ్చేసి వాళ్ళు ఇచ్చే ప్యాకేజ్ వచ్చేసి మనకి 3-4.25 అనేది ఇస్తున్నారు. సో, మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే 5 lakhs వరకు అయితే ఇయనీకైతే ఛాన్స్ ఉంది. సో, యాస్ పర్ గూగుల్ కూడా 4-5 lakhs per year అని అయితే వాళ్ళు మెన్షన్ చేసినారు. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.